వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరు? ఏం పేరు? జకర్యా. తనకి ఒక భార్య ఉంది. ఎవరున్నారు? భార్య. ఆ భార్య పేరు ఎలిజబెత్. భార్య పేరేంటి? ఆ వ్యక్తి పేరేంటి? జకర్యా. భార్య పేరు ఎలిజబెత్. అయితే వీరిద్దరూ కూడా ముసలోళ్ళు అంట. బాగా ఎలాంటి వాళ్ళు? చాలా 100 ఏళ్ళు దాటిపోయి బాగా ముసలి వాళ్ళు అంట. వీళ్ళిద్దరికి కూడా పిల్లలు లేరు. ఎవరు లేరు వీళ్ళకి? పిల్లలు అంటే ఎవరు? మీరే కదా. వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరంట. వాళ్ళు మంచి వయసులో ఉన్నారా? ఎలాగా? బాగా ముసలి వాళ్ళు అనమాట. వాళ్ళు పండు ముసలి వాళ్ళు అంటారు చూసారా, అలా బాగా ముసలి వాళ్ళు అయిపోయారు. అయితే ఈ జకర్యా ఉన్నాడు చూసారా, ఈ జకర్యా పాస్టర్. ఈ జకర్యా అయితే ఈ జకర్యా ఒక రోజు చూడాలి చర్చిలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు? పేరేంటి? జకర్యా. ఏం చేస్తున్నాడు? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే పైనుంచి దేవదూత దిగింది. ఎవరి దగ్గర? పైనుంచి దేవదూత. దేవదూత పేరు గాబ్రియేలు. దూత పేరేంటి? పైనుంచి దిగింది. కుడి చేయి ఉంది కదా, కుడి చేయి వైపు దిగింది. ప్రార్థన చేసుకుంటుంటే చూసిపోతుంటాను. ఎవరు దయ్యమా ఏంటని భయపడుతున్నారంట. ఇప్పుడు దేవదూత అందంట, నువ్వు భయపడబాక, నీతో దేవుడు ఒక మాట నన్ను చెప్పమని చెప్పాడు, అందుకే వచ్చాను నేను అని చెప్తుందంట దూత. ఏమని చెప్తుంది? చెప్పమన్నాను నన్ను, అందుకే నేను వచ్చాను అంటే, అవునా సరే ఏంటి మరి ఏం చెప్తున్నారు చెప్పండి అన్నది. అని అంటే, నీకు పిల్లలు లేరు కదా. ఎవరు లేరు నీకు? పిల్లలు లేరు కాబట్టి యేసయ్య అంటున్నాడు నీకు ఒక కొడుకు పుడతాడు అని. ఏమన్నారు? కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు యోహాను అని పెట్టాలి అని చెప్పి. ఏం పేరు? యోహాను అని పేరు పెట్టాలి నువ్వు అంటే, అదేంటి నా వయసు ఎంత? కుర్రవాడా జకర్యా? బాగా ముసలివాడు కదా. పిల్లలు ఎంత పుడతారు? మా వీడు కూడా చాలా ముసలిది. పిల్లలు అంటగా నీకు ముసలి పిల్లలు అంటారా అంటారా? కానీ దేవదూత ఏమని చెప్తుంది? కొడుకు పుడతాడు ఖచ్చితంగా. ఆ కొడుకు ఏమని పేరు పెట్టాలి? యోహాను అని పెట్టాలి అని చెప్తుంటే, అదేంటయ్యా నేనేమన్నా వయసులో ఉన్నవాడినా? అదే ముసలుని బాగా ఇది ఎట్ట జరిగిద్ది అన్న. ఏమన్నాడు? ఎట్లా జరిగిద్ది అంటే, నేను యేసయ్య పంపిస్తే వచ్చాను పైన నుండి. ఎవరు పంపిస్తే? చూడాలి నా వైపు. ఎవరు పంపిస్తే? యేసయ్య పంపిస్తే వచ్చాను ఇక్కడికి అంటే, యేసయ్య అబద్ధం చెప్తారా? నిజమే కదా. అంటే యేసయ్యకి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? యేసయ్య అన్ని చేయగలడు కదా. కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ రోజు నుంచి నీకు కొడుకు పుట్టేంత వరకు మాట్లాడకుండా ఉంటావు అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడకుండా ఉంటావు, నీకు మాట పడిపోతాను అనగానే తను మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకని దూత వాడింది తన మీద? ఎందుకనింది? ఎందుకంటే జకర్యా నమ్మలేదు కదా. యేసయ్య చెప్పాడంటే అన్నాడా? లేదు, మేము ముసలోళ్ళం కదా, ఎట్ట పుడతారు మా పిల్లలు అనుకున్నాడు. అవును కదా. అనుకుంటే అందుకని చెప్పి దూత ఏమైంది, ఇట్లా నువ్వు ఇలా అంటావా దేవుణ్ణి, నువ్వు చేసిన తప్పు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నీ పిల్లలు పుట్టేంత వరకు ఏం చేయవు, మాట్లాడలేవు అన్నాడు. ఇది చూడాలి, నోడి మీద
నోటి మీద వేయలేదు. మాట్లాడలేవు అని చెప్తే ఒకసారిగా తను నోరు ఆపేశాడు. ఏమైనా మాట్లాడదామంటే మాటలు వస్తున్నాయా? మాట్లాడట్లా. అప్పుడు బయట చర్చి బయట ఉన్న చాలా మంది జనం ఉన్నారంట చర్చి బయట. తిని లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు జకర్యా? ప్రార్థన చేసుకుంటున్నాడు. బయట ఉండి అందరూ కూడా బయట ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ఏంటి జకర్యా ఇంతసేపు నుంచి బయటికి రావట్లేదు ఏంటి? ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నారు లోపల? ఎంతసేపు ఉన్నాడు ఏంటి అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. తర్వాత దూత చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళింది, ఏసే దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను బయటకు వచ్చాడు. ఎవరు? జకర్యా. జకర్యా బయటికి రాగానే అందరూ చూసి ఏంటి ఎంతసేపు అన్నారు చర్చిలో, ఏమైంది అని ఆలోచిస్తున్నారు. అని ఆలోచిస్తే ఏంటి ఇంతసేపు ఉన్నావు చర్చిలో, ఏమైంది అని అడుగుతుంటే మాట్లాడలేకపోతున్నాడు. తన మాటలు వస్తున్నాయా? రావట్లా. మాట్లాడదామన్నా కూడా సంజ్ఞలు చేస్తారండి ఇది ఇది అని మోగవాళ్ళు చేస్తారు కదా, అలా సంజ్ఞలు చేస్తూ ఉంటే చూసి అప్పుడు వాళ్ళందరూ లోపల దేవుడు దర్శనం ఇచ్చాడనమాట తిరిగి. అందుకని తిని ఏం చేయలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు అని అందరూ అనుకొని సరేలే అని ఏం అడగలేదు ఇంకా జకర్యా. ఇంక జకర్యా దేవుని మందిరంలో ఉండి ఆయనకి ప్రార్థన చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? చూడాలి నడు మీద తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ భార్య కడుపుతూ ఉన్నాడు. వాళ్ళ భార్య ఉంది గర్భవతిగా ఉంది. వాళ్ళ భార్య పేరేంటి? ఎలిజబెత్. తను గర్భవతిగా ఉందా లేదా? ఉండగానే ఆమె ఒక్కసారిగా నేను కురదాన్నా అనుకుంది. ఏమనుకుంది? కురదాన్నా ఎలిజబెత్ చాలా ముసలిది. అయితే ఎలా జరిగింది అని తను అనుకొని మళ్ళీ దేవుడే చేస్తుంటాడు ఈ కార్యం, ఎవ్వరికి ఇది చేయడానికి అసాధ్యమే అని చెప్పి దేవుడిని నమ్మి తను చక్కగా ప్రార్థన చేసుకుందంట. 5 నెలలు ఎవ్వరు కనపడలేదంట. ఎన్ని నెలలు? 5 నెలలు ఎవ్వరు కనపడకుండా చాటుకుందంట. ఉండి దేవుడిని ప్రార్థన చేసుకుంటా, అయ్యా నాకు గర్భఫలం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉంది. అయితే తనకు 6వ నెల వచ్చింది. ఎన్నో నెల? 6వ నెల వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి